హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వచ్చేసి మనం రైడ్ అయితే చేయట్లేదు, బట్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి ది గేర్ వాట్ ఐ వేర్ వైల్ ఐ రైడ్ అండ్ ది బేసిక్ థింగ్స్ వాట్ ఐ క్యారీ వైల్ ఐ రైడ్ అనేది మీకు చూపించబోతున్నాను. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ లెట్స్ గో. ఇది వచ్చేసి మన రూమ్ అనమాట. మన రూమ్లో వేరే స్టోర్ మై గేర్ అని చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మన రైడింగ్ గేర్, దానిపైన హ్యాంగర్కి తగిలిచ్చేసాను. అండ్ దెన్ కమింగ్ టు బ్యాక్ ఆఫ్ ఇట్ హెల్మెట్ అండ్ దెన్ నీ గార్డ్స్ అనమాట. అండ్ కమింగ్ టు లెఫ్ట్ డ్రెస్సింగ్ టేబుల్ పైన బాలాక్లావా అండ్ దెన్ కింద గ్లోజెస్. దెన్ కమింగ్ టు వర్క్ ప్లేస్ అనమాట. వచ్చేసి మన హెడ్ గేర్, అప్పర్ బాడీ గేర్ అండ్ లోవర్ బాడీ గేర్ అనమాట. సో వీటి గురించి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ హెడ్ గేర్ అండ్ దెన్ అప్పర్ బాడీ అండ్ దెన్ లోవర్ బాడీ అండ్ దెన్ బ్యాగ్ అనమాట. సో లెట్స్ గో. ఫస్ట్లీ దిస్ ఈజ్ అవర్ హెడ్ గేర్ అనమాట. హెడ్ గేర్ దగ్గరికి వచ్చేసరికి మనకి హెల్మెట్ అండ్ దెన్ బాలాక్లావా ఉన్నాయి. హెల్మెట్ దగ్గరికి వచ్చేసరికి హెల్మెట్ మీద మనకి బ్లూటూత్ ఒక ఇంటర్కామ్ అయితే ఉంది అండ్ దెన్ మొబైల్ మౌంట్ ఉంది. మనకి హెల్మెట్ వచ్చేసి అరౌండ్ 5K పడింది యాక్సర్ వాళ్ళది. ఈసీ బ్రాండెడ్ అండ్ ISI మార్క్ సర్టిఫైడ్ అనమాట. అండ్ దెన్ హెల్మెట్ 5K పడింది. బ్లూటూత్ ఇంటర్కామ్ వచ్చేసి 1800 అండ్ మౌంట్ 299 300 అరౌండ్. అండ్ ఇది వచ్చేసి బాలాక్లావా, ఇది కూడా 250 to 300 అరౌండ్ అలాగే పడింది. అండ్ దెన్ ఇది వచ్చేసి మన హెడ్ గేర్ అనమాట. ఇప్పుడు అప్పర్ బాడీ గేర్ కాదు. మన అప్పర్ బాడీ ప్రొటెక్షన్కి వచ్చేసరికి రైడింగ్ జాకెట్ అండ్ గ్లోవ్స్ అనమాట. జాకెట్ ఈ రెండు నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. నాకు రైడింగ్ జాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 7200 పడింది అండ్ రైడింగ్ గ్లోవ్స్ వచ్చేసి 1800 పడింది అనమాట. అండ్ దీనికి వచ్చేసి లెవెల్ 2 ఆర్మర్ అనమాట. దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటంటే మనకి వాడు ఇన్నర్ లైనింగ్ ఇస్తాడనమాట, రెయిన్ కోట్. సో మనకి ప్లస్ ఈ వెంటిలేషన్లో ఎయిర్ వస్తుంది అండ్ దెన్ మనకి ఇక్కడ వాటర్ ప్రూఫ్ లాగా కూడా వర్క్ అవుతుంది అనమాట. బట్ అండ్ దెన్ గైస్ ఐ పర్సనల్లీ ప్రిఫర్ ఏంటి అని అంటే, మీరు రైడింగ్ గేర్ కానీ హెల్మెట్ కానీ ఇట్లా గేర్స్ తీసుకోవాలన్నప్పుడు మీరు మ్యాక్సిమం ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి తీసుకోండి. కాజ్ ఎందుకు అని అంటే, ఇప్పుడు అవి మీకు అక్కడికి వెళ్ళి మీరు ట్రై చేసి చూస్తే అవి మీకు ఫిట్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే అవి ఓవర్ సైజ్ అయినా అండర్ సైజ్ అయినా మనకి చాలా ప్రాబ్లం అనమాట ఫర్ హెల్మెట్స్ కానీ రైడింగ్ జాకెట్స్ కానీ. సో ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళండి, ట్రై చేయండి, నచ్చితే తీసుకోండి. అండ్ దెన్ గైస్ మన లోవర్ బాడీ ప్రొడక్షన్కి వచ్చేసరికి రైడింగ్ స్కైస్కో వాళ్ళ నీ గార్డ్స్ అనమాట. అండ్ దెన్ వాళ్ళు మనకి ఎల్బో గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకి ఎల్బో గార్డ్స్ అవసరం లేదు, కాజ్ మనం ఆల్రెడీ జాకెట్ వాడుతున్నాం కాబట్టి. అండ్ ఇవి వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 2200 అరౌండ్ అలా పడ్డాయి అనమాట. నాకు ఈ వీటిలో డిసప్పాయింటింగ్ ఏంట్రా అంటే, ఇది చూసారా, ఈ వెల్గ్రో చిప్స్ అండ్ దిస్ మెటీరియల్ అనమాట. ఎందుకంటే ఈ వెల్గ్రో ఉండేసి దీన్ని కూడా అటాచ్ అయిపోతున్నాయి అండ్ బాగోట్లేదు అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దెన్ ఈ క్వాలిటీ కూడా పర్లేదు, నాకైతే నైస్ అనిపిస్తుంది. బట్ గీతలు మాత్రం చాలా నార్మల్గా మనం వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్కి తగిలిన రైల్స్ జనరల్గా డోర్స్ కానీ ఇట్లా తగిలినా గీతలు పడిపోతుంది. సో నాకు అదొక డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ ఇట్స్ అబౌట్ అవర్ లోవర్ బాడీ ప్రొటెక్షన్.